గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. మనము మొన్నటి వరకు ఏం నేర్చుకున్నాము? దీర్ఘం నేర్చుకున్నాం. దీర్ఘంలో చక్కగా మనము దీర్ఘం ఎట్లుంటుంది, అక్షరానికి దీర్ఘం ఇస్తే ఎలా పలుకుతాము, తర్వాత దీర్ఘం అక్షరాలను వర్ణమాల చార్ట్లో ఎక్కడ గుర్తించాలి, ఎలా గుర్తించాలి, తర్వాత దీర్ఘం పదాలను ఎలా చదవాలి, ఇవంతా కూడా చక్కగా నేర్చేసుకున్నాం కదా. మరి ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము అంటే దీన్ని ఏమంటారు అంటే గుడి అంటారు. ఏమంటారు దీన్ని ఏమంటారు అంటే గుడి దీర్ఘం అంటారు. ఏమంటారు? ఓకే. అయితే ఇక్కడ మనము దీర్ఘం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్ ప్లస్ ఆ పెడితే కా అని చెప్పుకున్నాం కదా. ఆ సౌండ్ దీర్ఘం అంటే ఆ సౌండ్ అని చెప్పుకున్నాం కదా. మరి గుడికి క్ ప్లస్ ఈ సౌండ్, క్ ప్లస్ ఈ, కి. క్ ప్లస్ ఈ అయితే కీ అవుతుంది. ఈ సౌండ్ చూడండి. క్ ప్లస్ ఈ ఏమవుతుంది? కీ. మరి గాకు చెప్తారా మాదిరిగా? శివమణి గ్ ప్లస్ ఈ ఏమవుతుంది? గి. వెరీ గుడ్. గ్ ప్లస్ ఈ ఏమవుతుంది? ఓకే, అర్థమైంది కదా. అలాగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని గుడి దీర్ఘం అక్షరాలు చదువుదామా? ఇదేం అక్షరము? కి. ఇది కీ. ఖి. ఖీ. గి. గీ. ఘీ. ఘీ. చి. చీ. ఛి. ఛీ. జి. జీ. ఝి. ఝీ. టి. టీ. ఠి. ఠీ. డి. డీ. ఢి. ఢీ. ణి. నీ. తి. తీ. థి. థీ. ది. దీ. ధీ. ధీ. ని. నీ. పి. పీ. ఫి. ఫీ. బి. బీ. భి. భీ. మి. మీ. ఈ. ఈ. రి. రీ. లి. లీ. వి. వి. సి. సి. షి. షీ. సి. సి. హి. హీ. ళి. ళీ. ఇవి గుణింత అక్షరాలు పలికే విధానం నాన్న. ఓకేనా? మరి ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి. ఈ బొమ్మ ఏంటి? ఏంటిది? కిటికీ. కా గుడిస్తే కి, టా గుడిస్తే టి, కా గుడిస్తే కి, కిటికీ. ఓకేనా? మరి ఈ బొమ్మ ఏంటి నాన్న? మనం ఆల్రెడీ దీర్ఘం నేర్చుకున్నాం. కా గుడిస్తే కి, కాకి. ఓకేనా? ఇదేంటిది? వెరీ గుడ్. మాకు గుడి దీర్ఘం మీ సం. ఓకేనా? మరి ఇదేం కాయ? బీరకాయ. బాకు గుడి దీర్ఘం ఇస్తే బీరకాయ. ఓకేనా? కిటికీ, కాకి, మీసం, బీరకాయ. ఓకేనా? మరి ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు చదివి వినిపించాలి. ఓకేనా? ఇప్పుడు గుణింత అక్షరాలన్నీ పరిచయం చేసుకున్నాం కదా. నేను ఇక్కడ ఒక 4 గుణింతపు గుర్తులు పెట్టినానన్న. తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం. నేను ఒకరిని లేపుతాను. నేను ఏ గుర్తు చెప్తుంటే మీరు ఆ గుర్తులోకి ఆ బాక్స్లోకి జంప్ చేయాల. మరి రెడీనా? హర్ష గుడినా? వెరీ గుడ్. తలకట్టు. వెరీ గుడ్. గుడి దీర్ఘం. వెరీ గుడ్. దీర్ఘం.
వెరీ గుడ్ హర్ష. నెక్స్ట్ కేశవ. గుడి దీర్ఘం. దీర్ఘం. గుడి. తలకట్టు. వెరీ గుడ్ శివకేశవ. నెక్స్ట్ హన్విత్. హన్విత్ గుడి నానా. గుడి వెరీ గుడ్. తలకట్టు. వెరీ గుడ్. గుడి దీర్ఘం. దీర్ఘం. వెరీ గుడ్. నరసింహ. నరసింహ దీర్ఘం. గుడి. తలకట్టు. గుడి దీర్ఘం. వెరీ గుడ్. క్లాప్స్ అందరికీ. ఓకే నాన్న, మీరు గుణింతపు గుర్తులను చక్కగా గుర్తుపట్టినారు. ఇప్పుడు మరొక గేమ్ నాన్న. ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను గుణింతపు గుర్తు చెప్తే ఆ గుర్తును గుర్తుపట్టినారు. అలా కాకుండా ఇప్పుడు నేను గుణింతపు పదం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వడ అన్నా అనుకోండి, దాంట్లో ఏమైనా గుణింతాలు ఉన్నాయా? తలకట్టు ఒక్కటే ఉంది కదా, లేదా? తలకట్టు ఉంది కదా, వా డా రెండు తలకట్టు అక్షరాలేవి. అప్పుడు మీరు ఎక్కడికి దుంకాలా? తలకట్టు బాక్స్లోకి దుంకాలా. అలా కాకుండా నేను వాన అన్నా అనుకోండి, దీర్ఘం అక్షరం ఉంది కదా, వాన దీర్ఘం అక్షరం దీర్ఘం గుర్తులోకి దూకాలి. నెక్స్ట్ నేను చిలక అన్నా అనుకోండి, అప్పుడు మీరేం చేయాలా? చాకు గుడిస్తే చీ కదా, గుడి గుర్తులోకి దూకాలి. నేను చీమ అన్నా అనుకోండి, మీరు చాకు గుడి దీర్ఘం ఇచ్చినాం కదా, చీ, కాబట్టి గుడి దీర్ఘ గుర్తులోకి దూకాలి. అర్థమైందా? చేద్దామా? మణి స్టాండ్ అప్. నేను చెప్పే పదాలు చక్కగా విన్నా, వాటికి తగ్గట్టు నువ్వు జంప్ చేయాలి. కాయ. వెరీ గుడ్. బీర. వెరీ గుడ్. లత. లత. వెరీ గుడ్. మిడత. వెరీ గుడ్ శివమణి. క్లాప్స్. శశిధర్ స్టాండ్ అప్. గీత. గీత. గుడి దీర్ఘం. వెరీ గుడ్. జామ. జామ. వెరీ గుడ్. గిరి. గిరి. వెరీ గుడ్. కమల. కమల. కమలలో ఏముంది? అన్నింటికి తలకట్టు. మరి తలకట్టు ఉంది అంటే ఎక్కడికి పోవాలా? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రణీత. కిటికీ నాన్న. వెరీ గుడ్. శారద. వెరీ గుడ్. వడ. వెరీ గుడ్. కీటకం. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ శివకేశవ. గింజ నాన్న. వెరీ గుడ్. లయ. వెరీ గుడ్. నీడ. ఓకే వెరీ గుడ్. తామర. వెరీ గుడ్. నెక్స్ట్ చరిత. పీక. ఓకే. దండ. తలకట్టు. వెరీ గుడ్. చరిత, నీ పేరు నీకే ఇచ్చినాను, మరి చా ఫస్ట్ అక్షరం తలకట్టుందే, మరి ఎందుకు గుడిలోకి పోయినావు నువ్వు?
వెరీ గుడ్. చరితాలో చా రా గుడిస్తే రీ ఉంది కదా, కాబట్టి చరిత. వెరీ గుడ్. దీర్ఘం పారా. ఓకే, నేనే చెప్పేసిన కదా. ఓకే, వెరీ గుడ్. ఓకేనా, చక్కగా చేశారు అందరూ. క్లాప్స్ అందరికీ. ఓకేనా, ఇప్పుడు దాకా 4 గుర్తుల మీద చక్కగా ఆడుకున్నాము. ఇక్కడ మనకు గుణింతాల చార్ట్లు ఉన్నాయి నాన్న, 2. మొత్తం మన గుణింతాలన్నీ ఇందులో ఉన్నాయి. అయితే మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము? తలకట్టు నేర్చుకున్నాం, దీర్ఘం నేర్చుకున్నాం, గుడి నేర్చుకున్నాం, గుడి దీర్ఘం నేర్చుకున్నాం. ఈ 4 గుణింతాలతో వచ్చే పదాలను ఇప్పుడు మనం చార్ట్లో గుర్తించుకుంటాం. ఓకేనా? శివమణి, గిరి అనే పదం గుర్తించునానా? గిరి, గిరి, గి గిరి ఏమవుతుంది? గిరి. ఓకే. చీర, చీర, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ జగదీశ్వరి, గంజి నానా, గంజి. జి, గంజి. వెరీ గుడ్. ఇంకో పదం వచ్చేసి మీగడ నానా. మీగడ. వెరీ గుడ్. నెక్స్ట్ శశిధర్, గిలక నానా. గిలక. ఏమవుతుంది 3 కలిపితే? నీడ, నీడ. వెరీ గుడ్. నెక్స్ట్ పిడికిలి నానా. పిడికిలి. అన్ని 4కి గుడే ఇచ్చినారు చూడు, చక్కగా చెయ్యి. పి డి కి. వెరీ గుడ్ నాన్న. సీసా, సా. వెరీ గుడ్. సీసా. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ శివకేశవ, చివర నాన్న. చివర, చి వ ర ర. చివర. నెక్స్ట్ జీతం, జీతం. వెరీ గుడ్. నెక్స్ట్ వాకిలి నాన్న. వా లి. వాకిలి. వెరీ గుడ్. పీలిక, పీలిక. పీలిక. వెరీ గుడ్. నెక్స్ట్ హర్ష, హర్ష మిరప నాన్న. రా ప ప. నీరసం, నీ ర సం, సం. నీరసం. వెరీ గుడ్. నెక్స్ట్ అన్విత్, రాగి, రాగి. గి, రాగి. కీర, కీ. కాకు గుడి దీర్ఘం.
కీరా. ఓకేనా, చక్కగా చేశారు, అందరికీ క్లాప్స్. ఓకే పిల్లలు, ఇక్కడ కొన్ని గుడి దీర్ఘం పదాలు ఉన్నాయి నాన్న, ఇవన్నీ చక్కగా పలకలో రాయండి. ఇక్కడ ఇవి గుడి పదాలు, ఇవి గుడి దీర్ఘం పదాలు, వీటిని డిక్టేషన్ పెడతాను. ఓకేనా? ఓకే పిల్లలు, మనము ఈ రోజు నుంచి కూడికలు నేర్చుకుంటాం నాన్న. అడిషన్స్ ఏంటి నేర్చుకుంటున్నాము? అడిషన్స్. ఫస్ట్ ఇక్కడ కొన్ని వస్తువులు ఉంచాను, ఆ వస్తువులతో అడిషన్ భావన తెలుసుకుందాము, తర్వాత నెంబర్స్లోకి వెళ్దాం. ఓకేనా? చూడండి పిల్లలు, నేను ఇక్కడ కొన్ని వస్తువులు ఎన్ని పెట్టానన్నా? 1 2 పెట్టాను. దీనికి ఏం చేస్తున్నాను? ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, కలుపుతున్నాను. అప్పుడు ఎన్నవుతాయి? 1 2 3. ఎన్నవుతాయి? 3 అవుతాయి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. 3కి నేను ఏం చేస్తున్నాను? 2 కలుపుతున్నాను. అప్పుడు ఏమవుతాయి మొత్తం? 1 2 3 4 5. ఎన్నవుతాయి మొత్తం? 5 అవుతాయి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి కదా నాన్న, వీటిలోంచి 4 రాళ్ళు పక్కకు పెట్టు. 1 2 3 4. వెరీ గుడ్. మరి ఇది ఒక గ్రూప్, ఇంకొక గ్రూప్లోకి 3 పెట్టినన్నా. 1 2 3. ఇక్కడ 4 స్టోన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 స్టోన్స్ ఉన్నాయి. మరి మొత్తం స్టోన్స్ని కలిపితే ఏమవుతుంది నాన్న? మొత్తం కలుపు, సపరేట్ తీయాలి, ఇట్లా ఇట్లా. 1 1 2 3 4 5 6 7. అంటే 4కి 3 యాడ్ చేస్తే ఏమైంది? 7 అయింది కదా? వెరీ గుడ్. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా నాన్న, వీటిల్లోంచి 4 ఫ్లవర్స్ పక్కగా తినానా. 1 2 3 4. ఓకే, వెరీ గుడ్. ఇంకొక 2 ఇంకో పక్కగా తినానా. 1 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి నాన్న? ఇక్కడ 2 ఉన్నాయి. వెరీ గుడ్. అంటే 2 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? 4 ఉన్నాయి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ 4కి కలిపినామనుకో, ఏమవుతుంది మొత్తం ఫ్లవర్స్ కలిపితే? తీ పక్కకి తీ. 1 2 3 4 5 6 అవుతుంది. అంటే ఏమవుతుంది? 6. అంటే 2కి 4 కలిపితే ఏమొస్తుంది నాన్న? 6 అవుతుంది. మరి కలపడాన్ని ఏ గుర్తు చూపిస్తారు అంటే ప్లస్ గుర్తుతో చూపిస్తారు. 2కి 4 కలిపితే ఎంత వస్తుంది? 6 వస్తుంది. వెరీ గుడ్ గంగా. ఇక్కడ ఆకులు ఉన్నాయి నాన్న, వీటిలోంచి 2 ఆకులు తినన్నా. 1 2 అంటే ఇది 2 నాన్న కదా. మరి ఇంకొక గ్రూప్లో 3 తినన్నా. 1 దూరంగా పెట్టు. 1 2 3. అంటే ఇది 3 కదా నాన్న, ఇది 2 ఇది 3. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఈ 2 3లో ఉన్నటువంటి అన్ని ఆకులు కలుపుతున్నాం నాన్న. మరి కలుపు, యాడ్ చేయి. 1 2 3 4 5. మరి ఎంత వచ్చింది ఇక్కడ? 5 వచ్చింది. అంటే 2కి 3 కలిపితే ఏమైంది నాన్న? 5 అయింది. మరి కలపడాన్ని ఏం గుర్తు చూసిస్తారు? ప్లస్. 2 + 3 5. 2కి 3 కలిపితే 5 వస్తుంది. అవునా? వెరీ గుడ్ జాను. క్లాప్స్ అందరికీ. పిల్లలు, ఇక్కడ ఒక నెంబర్ లైన్ ఉంది నాన్న,
1 నుంచి ఎంత వరకు ఉంది? 10 వరకు ఉంది. ఇప్పుడు నెంబర్ లైన్ జంప్స్ ద్వారా అడిషన్. నేను 2, 3 అన్నా అనుకోండి. ఫస్ట్ 2 జంప్, 1 జంప్, 2 జంప్, 2 జంప్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3 అన్నా అనుకోండి. 1, 2, 3. ఫస్ట్ 2 జంప్స్ చేసినారు, మళ్ళీ 3 జంప్స్ చేసినారు. అప్పుడు ఎన్ని జంప్లు ఏంటన్నా? 5. అంటే 2కి 3 యాడ్ చేస్తే 5 జంప్స్. అర్థమైంది కదా? మరి ఎవరు వస్తున్నారు? అన్విత్ 4 + 3 నాన్న. 1, 2, 3, 4. 4కి ఎంత యాడ్ చేస్తున్నాము? 3. 1, 2, 3. మరి 4కి 3 అంటే 4 స్టెప్స్, 3 స్టెప్స్ కలిపితే ఎంత అయింది? 7. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు నాన్న? హర్ష 5 + 4 నాన్న. 1, 2, 3, 4, 5. 5కి ఎంత యాడ్ చేస్తున్నాం? 4. 4 జంప్స్ నెక్స్ట్. 1, 2, 3, 4. మరి 5 జంప్స్కి 4 జంప్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది స్వామి? 9. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? యశ్వంత్ 2 + 2 నాన్న. 1, 2. నెక్స్ట్ వెరీ గుడ్. 1, 2, మరి 2 + 2 ఏమవుతుంది? 4. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? యశ్విత 3 + 1 అన్న. ఫస్ట్ 3 స్టెప్స్ వేయాలా, 3 జంప్స్ చేయాలా, నెక్స్ట్ 1 జంప్. ఓకేనా? కానీ 1, 2, 3. ఇప్పుడు ఇంకొక జంప్ 1. 1. మరి 3 జంప్స్కి 1 జంప్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది నాన్న? 4. వెరీ గుడ్. క్లాప్స్ యశ్వితకి. ఓకే నాన్న. ఇంగ్లీష్లో మొన్నట వరకు కొన్ని యాక్షన్ వర్డ్స్ నేర్చుకున్నాము. ఈరోజు కొన్ని కలర్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఇది ఏం కలర్? ఇది ఏం కలర్? ఇది రెడ్. ఏం కలర్ ఇది? రెడ్ స్పెల్లింగ్ ఏమంటే RED. రెడ్ స్పెల్లింగ్ ఏమి? రెడ్ స్పెల్లింగ్ ఏమి? RED అంటే ఏమవుతుంది? రెడ్. రెడ్ అంటే తెలుగులో ఏమంటారు? రెడ్ ఏం కలర్ తెలుగులో? ఎరుపు నానా. రెడ్ అంటే ఎరుపు. RED రెడ్, ఎరుపు. RED రెడ్, ఎరుపు. నెక్స్ట్ ఇంకొక కలర్ ఉంది నాన్న ఇక్కడ. ఇది ఏం కలర్? ఇది ఏం కలర్? ఇది బ్లూ. బ్లూ స్పెల్లింగ్ చూద్దామా? BLUE. బ్లూ. BLUE. బ్లూ. బ్లూ అంటే నీలం. బ్లూ అంటే నీలం. ఇంకొక కలరు ఇదేంటంటే ఏం కలర్ నాన్న? ఇది వెరీ గుడ్. పింక్. పింక్ స్పెల్లింగ్ PINK. పింక్. PINK. పింక్. PINK. పింక్. పింక్ అంటే గులాబీ రంగు. ఓకేనా? మరి ఈ 3 కలర్స్ మీద ఒక చిన్న గేమ్ ఆడదామా పిల్లలు? నేను ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి కదా నాన్న. దేని మీద స్టిక్ పెడితే ఆ కలర్ మీరు చెప్పేసేయాల. మరి ఇలా పెడితే ఏం చెప్పాలా? పింక్. ఇదేంటి? ఇదేంటి? అర్థమైంది కదా? అర్థమైంది కదా? ఓకే. ఇదేం కలరు? వెరీ గుడ్. చక్కగా చెప్పారు. వెరీ గుడ్. క్లాప్స్ అందరికీ.